విజయవాడ వరద బాధితులను ఆదుకోవటంలో ప్రభుత్వం వైఫల్యం చెందడంపై మండిపడ్డారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. విజయవాడ మునిగిపోలేదని, ప్రభుత్వం చేతకానితనంతోనే ముంచేసిందని ఆరోపించారు. వరద బాధితులను పూర్తి స్థాయిలో ఆదుకున్నామని గుండెలపై చెయ్యి వేసుకుని చెప్పగలరా అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వరద బాధితుల కోసం ఎక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారో చెప్పాలన్నారు. ఎంతమంది పునరావాసాల్లో ఉంటున్నారో వివరాలు బయటపెట్టాలని అన్నారు కన్నబాబు. ఇటు విజయవాడ మొదలుకొని సుమారుగా 20 జిల్లాల్లో వర్ష ప్రభావం, వరదల ప్రభావంతో తీవ్రంగా నష్టాలు జరిగాయి అన్నప్పుడు నిజంగా ఇవాళ ఈ ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం సక్రమంగా మేము వరద పరిస్థితులను ఎదుర్కొన్నాం, బాధితుల్ని ఆదుకున్నామని గుండెల మీద చెయ్యేసుకుని చెప్పగలుగుతుందా అని నేను అడుగుతున్నా. ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ విజయవాడ మునిగిపోలేదు, ముంచేశారు. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, కేవలం ప్రభుత్వం చేతగానితనం వల్ల విజయవాడని ముంచేశారని నేను చెప్తాను.